హాయ్ అండి. అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలండి. మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం అనేది ఈ విధంగా చేసుకున్నాము. ముందుగా ఇంట్లో పూజ అనేది చేసుకొని, కలశాన్ని ఏర్పాటు చేసుకొని, లక్ష్మీదేవి ఫోటో అనేది పెట్టుకొని, లక్ష్మీదేవి ఫోటోకి ఈ విధంగా పూలమాల అనేది వేసుకొని, ఈ విధంగా కలశాన్ని ఏర్పాటు చేసుకొని పూజ అనేది చేసుకున్నామండి. మేము ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా 9 రకాల నైవేద్యాలు అనేది ఏర్పాటు చేసుకొని పళ్ళు పూలతో ఈ విధంగా తల్లికి చీర అనేది పెట్టుకొని తాంబూలం వాటితో ఈ విధంగా వరలక్ష్మి వ్రతం అనేది చేసుకుంటామండి. ఓకే అండి, మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం. అలాగే ఎవరి పద్ధతి ప్రకారం వారు వరలక్ష్మి వ్రతం అనేది చేసుకుంటారు కదండి. సో ఎవరన్నా ఏ విధంగా చేసుకుంటారో వారు ఆ విధంగా చేసుకుంటేనే ఆనందంగా ఉంటుంది కదండి. మేమైతే ఈ విధంగా చేసుకున్నాం.